ఏంటి మళ్ళీ కొత్త కమిషనరా? అన్నను కలవడానికి వచ్చారా? కాదండి, అయ్యగారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఏంటి అరెస్టా? నేనెవరో వాడికి తెలీదా? నీ గురించి తెలుసుకోవడానికి నేను రాలేదు. నా గురించి నువ్వు తెలుసుకోవాలని వచ్చాను. బెజవాడికి వచ్చామా, దుర్గమ్మని దర్శించుకున్నామా, గోంగూర మటను తినేసి వెళ్ళామనుంటే ఎవరికి ఏ సమస్య ఉండదు. వెళదామా? మినిస్టర్తో చెప్పి సీఎంతో మాట్లాడమనరా? వారంటుందా? దారిలో తీసుకుందాం. శివయ్య, ప్రాణము మాట ఒక్కటే, నోరు జారకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనేగా. నీకు ఇంత పలుకుబడి ఉందని తెలిసి కూడా నేను ఒంటరిగా వచ్చాను. ఆ ధైర్యం నీకుందా? వెళదాం, పద. దమ్ముంటే నన్ను బొక్కలవుతాయి. నాన్న చూడండి, చూడండి. శక్తి, అయ్యగారిని అరెస్ట్ చేశారు. ఏమంటున్నావు? కొత్తగా వచ్చిన కమిషనర్ శక్తి. మీరంతా ఏం పీకుతున్నారా? అమ్మా, దిగు. ఎంతటి వాణ్ణైనా దించేస్తాడు. అదే పోలీస్. లోపలేస్తే 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తావు. అందుకే 5 గంటలు నా కస్టడీలో ఉంచుకున్నాను. ఒక పోలీస్ క్రిమినల్లో ఆలోచించవచ్చు, కానీ ఒక క్రిమినల్ పోలీసులో ఆలోచించలేడు. నాకు శబ్దం నచ్చదు, అందులోనూ నీలాంటి వాడు చేసే శబ్దం అస్సలు నచ్చదు. నేనున్న చోటు క్లీన్గా ఉండాలి. నాకు భయం అనేది లేదు. పోలీస్ అనేది ఒకడు కాదు. నేను పోతే ఒకడు, వాడు పోతే ఇంకొకడు అని వస్తూనే ఉంటారు. కానీ నువ్వు ఒక్కడివి. భయం ఉండి తీరాలి. దీన్ని చూసిన ప్రతిసారి నీకు అరెస్ట్ గుర్తుకు రావాలి. తప్పు చేయడం ఆపేయాలనిపించాలి. నడి రోడ్డుకొస్తే అంతా అర్థమవుతుంది. కూర్చుని బాగా ఆలోచించు. ఎప్పటికీ పోలీసు కిందే శివయ్య. నాన్నా, ఎవరా నువ్వు? కోనతో ఎవర్రా నువ్వు? చెయ్యేసినంత వల్ల చెయ్యి తీసేశాను. లోపలేసుంటే శాల్తీ లేపేసేవాడిని. నడ్డి రోడ్లో కూర్చొని ఆలోచించు. పోలీసులే కాదు, నా బాబును మించి ఎవ్వడూ లేడు. ఆడి చెయ్యి నరికితే సరిపోదు,
సాల్తే లేపేయాలి. ఎంతమంది లేపేస్తావు? భయమా? ఈ శివయ్యకి భయమా? అన్నాడు కదా వాణ్ణి లేపేస్తే భయపడినట్టే అని. దొంగ పోలీస్ ఆటలో దొంగ మనవాడే అయి ఉండాలి, పోలీసు మనవాడే అయి ఉండాలి. బుర్రకెక్కలా. ఒక పోలీస్ క్రిమినల్ గా ఆలోచిస్తే ఏం జరుగుతుందో వాడు చూపించాడు. ఒక క్రిమినల్ పోలీస్ అయితే ఏం జరుగుతుందో నేను వాడికి చూపిస్తాను. అందుకు మనవాడొకడు పోలీస్ అవ్వాలి, వాడు మనలో ఒకడై ఉండాలి. మనలో అలాంటి వాడెవడున్నాడయ్యా? ఉన్నాడు. ఎవరు? శివయ్య రూపమైతే నీడగా, రక్తమైతే మాంసంగా, శరీరమైతే ప్రాణంగా ఉంటాడు. వాడు ఇంకెవడు? నా శక్తి. మీ అన్నకు అసలు బుర్రే లేదురా. చెప్పమంటావా? ఏంటన్నా? శక్తి అయిపో. అయిపోతానన్నా. కరెక్ట్ గా ఉంటుంది కదా? అయిపో. నువ్వు చెప్తే ఓకే. అమ్మా అన్నయ్య లాక్ అయ్యాడు. నాన్నా అవుతాను కానీ ఏమవ్వాలి? కాసేపు ఊరుకో. పోలీస్ అయిపో. సరే నాన్న. ఏంటది? పోలీసా? నాన్న నన్ను పోకి నవ్వమని అవుతాను కానీ పోలీస్ అవడం నా వల్ల కాదు. ఏం జరిగిందో చూసావు కదా? ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. మనల్ని కంట్రోల్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం కంట్రోల్ చేయాలి అంటే నువ్వు పోలీస్ అయిపో. అందుకని అబ్బా నిన్ను పోలీసుని చేయాలని నేను నిర్ణయించుకున్నా. అది నా వల్ల కాదు నాన్న. చేస్తాను, చేసి నా వల్ల కాదు. కుదురుతుంది. చెప్తాను ఏంటి సాబ్ ఎలాగో మీరు పోలీస్ కాబోతున్నారు. 20 ఏళ్ళైంది సాబ్. నేను కాకి చొక్కా వేసుకున్నా సాబ్. చచ్చారు నీ. మాల సార్, ఈ మాల తీసుకొని వేయొచ్చు కదా. అరే వెయ్యి. అబౌట్ డన్. నీ బాబు డానే. వెనక దేన్నో పట్టుకున్నట్టుగా ఉంది. ఆ రోజు నీ టర్న్, ఈ రోజు నా టర్న్. ఎలా ఉంది నా పట్టు? మై డియర్ శాంతి, ఇక నీకు అశాంతే. అబౌట్ టర్న్. ఈ నిమిషం నుంచి బెజవాడలో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, రౌడీజం, ఇల్లీగల్ బిజినెస్లు ఏమైనా జరిగితే వెంటనే యాక్షన్ తీసుకుంటాం సార్. చెప్పు తెగిపోద్ది. అవసరమా? అంకుశం రాజశేఖర్ అన్న ఫీలింగ్ మనసులో. యాక్షన్ తీసుకున్నోడి చేతులు కళ్ళు నరికేస్తాను. యాక్షన్ తీసుకోకూడదు, రియాక్షన్ ఉండకూడదు. ఎందుకంటే అందరూ నా బావులు, బామర్దులు. సార్ లోపలికి వెళ్ళి ఛార్జ్ తీసుకుంటారా? నువ్వు మిగతా పోలీసులు ఛార్జ్ తీసుకోవడం చూసుంటావు, నేను ఛార్జ్ తీసుకోవడం చూడలేదుగా. ఇప్పుడు చూస్తావు. బామర్దే, నన్ను పోలీసుగా ఛార్జ్ తీసుకోమంటున్నారు, తీసేసుకోమంటావు ఏంటి? సార్ చెప్పమ్మా. ఉదయం జరిగిన అగ్ని ప్రమాదానికి శివయ్య కొడుకే కారణమని పత్రికలో రాశారు. అలా రాశారని నా హస్బెండ్ ని నడి రోడ్లో నా కళ్ళ ముందే నరికేశారు సార్. ఏదో ఒకటి మీరే చేయాలి సార్. ఏమో ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వెళ్ళమ్మా. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. ఆ నరికిన వాళ్ళని నేను గుర్తుపట్టగలను.
మేమా అని చూడు. సార్ 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 వీళ్ళే సార్, వీళ్ళే సార్. బాబు ఏయ్ పో బయటికి పో. నా హస్బెండ్ నరికేశారు సార్. ఏంటన్నా ఎప్పుడు లేని కొత్తగా? ఏంటి శక్తి? ఏంటి శక్తి మమ్మల్ని కొడుతున్నా? అయ్యగారు చెప్తానే కదా. ఏంటి శక్తి పోలీస్ డ్రెస్ వేసుకుని లోపలికి వచ్చావు? తప్పు. పోతే నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావే, ఆ నలుగురు నేను చెప్పే అదంతా చేశారు. వాళ్ళని వదిలిపెట్టేసి. వదలను. సరే పో, మన తర్వాత మాట్లాడదాం. ఎప్పుడు మాట్లాడినా ఇంతే. కోపమా? కోపమే. నా మీద కోపం, మన మీద కోపం. నీకు నచ్చని డ్రెస్ వేసుకుని వచ్చినప్పుడే అనుకున్నాను నాకు నచ్చంది ఏదో చెయ్యబోతున్నావు అని. ఏం జరిగింది? ఇక నుంచి వద్దు, ఆపేద్దాం. తప్పు చేస్తున్నావు. ఇప్పుడేంటి సడన్ గా? నీ వైపు నుంచి చూసినప్పుడు నువ్వు రైట్ అనే అనుకున్నాను. ఇటువైపు నుంచి చూస్తుంటే అంతా తప్పుగా ఉంది. మా నాన్న తప్పు చేయడం నాకు నచ్చలా. శక్తి, అసలు మంచి చేస్తున్నప్పుడే తప్పు జరుగుతుంది. తప్పు చేస్తున్నప్పుడు ఎదుటివాడి భయం మీద బతుకుతున్నావు. మనం తినే అన్నం మీద మన పేరు లేదు నాన్న. మరి ఇన్నాళ్ళు అదే కదా తిన్నావు. అప్పుడు తెలియలా, ఇప్పుడు మనస్సాక్షి. గడిద గుడ్డు చెప్పింది మాత్రం చెయ్యి.
నువ్వు చెప్పావని నేను పోలీసునయ్యాను కదా, ఇప్పుడు నేను చెప్తున్నా, ఇవన్నీ వదిలే. శక్తి, ఈ శివయ్య ఏం వినాలనుకుంటున్నాడో అదే నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడేదంతా నేను వినను. అదే ఎందుకంట, వినాలే, విని తీరాలే. శక్తి, నువ్వెవరితో? నా బాబుతో. శక్తి, ఎదిరించడానికి సిద్ధమయ్యావా? మార్చాలని సిద్ధమయ్యాను. దేన్ని మార్చాలని? నిన్ను మనిషిగా. అప్పుడు నాలా అవ్వాలి అన్నావు. ఇప్పుడు నీలా కాకూడదు అంటున్నాను. శక్తి, మాటలు జాగ్రత్తగా రానివ్వు. మాట్లాడతానయ్యా, మొత్తం చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. చిన్న చిన్న పిల్లలయ్యా, పొట్లోలా కట్టిపడేశారు. రేయ్, ఈ శివయ్యని పక్కనే నిలబడి చూస్తుంటావు, ఎదురుగా నిలబడి చూసావా? చూస్తావా? వెన్నే చూపని వీరుడు వీడు, వెనకడు గేయని శూరుడు వీడు, ఎవ్వడినైనా ఎదిరిస్తాడు, శత్రువు గుండెలు నిదురిస్తాడు, దుర్మార్గులనే దండిస్తాడు, దురాగతాన్నే ఖండిస్తాడు, అడవి సింహమై గర్జిస్తాడు, అన్యాయాన్నే నిర్జిస్తాడు.